శ్రీ పరమాత్మనే నమః. క్రిందటి శ్లోకాలలో నీవు కర్మ ఫలముల మీద కోరికను త్యజించు, కర్తవ్య కర్మల యందే నీకు అధికారం కలదు, అలాగని నీవు చేయాల్సిన విహిత కర్మలను మానరాదు అని భగవానుడు అర్జునునితో తెలిపెను. ఇప్పుడు కర్మలను ఏ విధంగా ఆచరించాలో భగవానుడు తెలుపుతున్నారు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, యోగ స్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వ భావమును కలిగియుండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమత్వ భావమునే యోగము అందురు అంటున్నారు స్వామి. సిద్ధి అసిద్ధుల యందు అంటే చేయబడు కర్మలు పూర్తి అగుటయందును కాకపోవుటయందును, అలాగే వాటి అనుకూల ప్రతికూల పరిణామముల యందును ఒకే విధంగా ఉండేలా ప్రయత్నించుము. ఈ సాధన వలన చివరకు రాగద్వేషాదులు పూర్తిగా అంతరించును. అప్పుడు ఏ శోకమూ ఉండదు. ఈ నిశ్చల స్థితినే యోగ స్థితి అంటున్నాడు స్వామి. ఏ పదార్థమునందును ఏ కర్మయందును దాని ఫలమునందును అలాగే ఏ ప్రాణియందును కూడా విషమ భావమును కలిగి ఉండక ఎల్లప్పుడూ సమభావంతో ఉండవలెను. ఇలాంటి యోగ స్థితిలోనే కర్మలను ఎల్లప్పుడూ ఆచరించు అని పరమాత్మ మాటల యొక్క ఆంతర్యము. ఇప్పుడు సమభావ రూప బుద్ధి యోగ మహత్వమును ప్రకటిస్తూ దానిని ఆశ్రయింపమని అర్జునుని ఆజ్ఞాపించెను శ్రీకృష్ణ పరమాత్మ. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. అంటే ఈ సమత్వ బుద్ధి యోగము కంటేను సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయ, నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయింపుము. ఎందుకంటే ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు, కృపణులు అంటున్నారు స్వామి. ఇక్కడ బుద్ధి యోగాత్ అను పదము కర్మయోగమును సూచించును. బుద్ధి యోగము కంటేను సకామ కర్మ అంటే ఏదైనా ఆశించి చేయు కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. ఎందుకంటే ఏదైనా ఆశించి చేయు కర్మ ఫలములు క్షణికమైన సుఖములు, అంటే అవి శాశ్వతం కాదు కదా. అందుకే కర్మయోగ ఫలము పరమాత్మ ప్రాప్తి. కనుక అర్జునుని నీవు కర్మయోగివి కావలెను అని ఆదేశించును పరమాత్మ. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. అంటే సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్య పాపములను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మ ఫలములు వానికి అంటనే అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూప యోగమును ఆశ్రయింపుము. ఇదియే కర్మాచరణమునందు కౌశలము, అనగా కర్మబంధముల నుండి ముక్తుడగుటకు ఇదియే మార్గము. జన్మ జన్మాంతరముల యందును ఈ జన్మయందును చేయబడిన పుణ్యపాప కర్మలు సంస్కార రూపమున అంతఃకరణమున సంచితమగును. సమబుద్ధియుక్తుడైన కర్మయోగి ఈ కర్మలను అన్నింటినీ ఈ లోకమునందే విడిచిపెట్టును. అంటే ఈ ప్రస్తుత జన్మమునందే అతడు తన సమస్త కర్మల నుండి ముక్తుడగును. అప్పుడు అతనికి ఆ కర్మలతో ఎలాంటి సంబంధము మిగిలియుండదు.
కనుక ఆ కర్మలు అతనికి పునర్జన్మ రూప ఫలములను ఇయ్యవు. ఏ మనిషైనా నిస్వార్థ భావముతో కేవలం లోకహితార్థమై చేయబడు కర్మల వలన అతని సమస్త కర్మలును విలీనములగును. అతడు పాపకర్మలు ఆచరించలేడు. అలాగే పుణ్యకర్మల ఫలముల యందు కూడా ఎటువంటి ఆశ ఆసక్తి ఉండవు. ఇలాంటి కర్మలనే అకర్మలు అంటారు. అర్జునుని కూడా సమబుద్ధియుక్తుడైన యోగివి కమ్ము అని పరమాత్మ ఆదేశిస్తున్నారు. అప్పుడే అతను జీవన్ముక్తుడవ్వగలడు అని అర్థం. సహజముగా మనుష్యుడు కర్మలు చేయకుండా ఉండలేడు. అతను ఏదో ఒక పని చేయుచూనే ఉండును. ఇలాంటి పరిస్థితులలో కర్మల నుండి ముక్తుడగుటకు సమత్వ యోగమే ఉత్తమమైన మార్గం. ఈ సమబుద్ధియుక్తుడై కర్మలను ఆచరించువాడు ఎప్పుడూ కర్మబంధములలో చిక్కుకోడు. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. ఎందుకంటే సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మ ఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదురు. అంతేగాక వారు నిర్వికారమైన పరమ పదమును పొందగలరు. ఈ రీతిగా మనుష్యుడు సాధన చేస్తూ మానవ జన్మను సఫలం చేసుకోవలను. సాక్షాత్తు ముక్తి ద్వారమైన మానవ శరీరమును పొంది కూడా భోగముల ఎందే మునిగియుండు వారు బుద్ధిమంతులు కారు. అందుకే శ్లోకంలో మనీషిణః అన్నారు. అంటే బుద్ధిమంతులు, జ్ఞానులు అని అర్థం. ఇలా జ్ఞానిగా ఉన్నవారు కర్మ ఫలములను త్యజిస్తారు అని అర్థం. వారు జనన మరణ చక్రం నుండి శాశ్వతముగా ముక్తులగుదురు. త్రిగుణ కార్యరూపములైన సాంసారిక పదార్థముల ఎందలి ఆసక్తియే పునర్జన్మకు హేతువు. బుద్ధిమంతులు, జ్ఞానులు అయినటువంటి వారికి ఆసక్తి, కోరిక ఏవీ ఉండవు. కనుక వారికి పునర్జన్మ ఉండదు. కర్మయోగాచరణము ద్వారా అనామయ పద ప్రాప్తి కలుగునని, అంటే వికారరహితమైనటువంటి పరమపదము అనగా అమృతత్వమును పొందగలరు అని ఈ శ్లోకాల ద్వారా పరమాత్మ తెలుపుతున్నారు.